హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు బాలా తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇన్కాగ్నిటో మోడ్ గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఇన్కాగ్నిటో మోడ్ ఎవరైతే యూస్ చేస్తారో మీరు అందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇన్కాగ్నిటో మోడ్ గురించి అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. సో ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఎందుకు యూస్ చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి మన డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి, మన బ్రౌజింగ్ హిస్టరీ అనేది సేవ్ చేసుకోదు కాబట్టి సో ఇన్కాగ్నిటో మోడ్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఇన్కాగ్నిటో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి మీలో చాలామంది కూడా అనుకుంటుంటారు. బట్ ఈ ఇన్కాగ్నిటో మోడ్లో మీకు కొన్ని నమ్మలేని నిజాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఈ ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో బాస్కి తెలియకుండా ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు ఈ ఇన్కాగ్నిటో మోడ్ అని చెప్పేసి ఆన్ చేసుకొని సో మీరు ఏదైనా బ్రౌజ్ చేసుకుంటే మాత్రం మీ హిస్టరీ అనేది సేవ్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మీ డేటా అనేది ఎవరికి కూడా తెలియదు అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. అండ్ అంతేకాకుండా సెకండ్ పాయింట్ వచ్చేసరికి, సో మీరు ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఒకసారి క్లోజ్ చేసేస్తే మీ డేటా మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. అందుకు ఈ ఇన్కాగ్నిటో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివారా ఇన్కాగ్నిటో మోడ్లో ఏవైతే ఉన్నాయో? సో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన ఇన్కాగ్నిటో మోడ్ డీటెయిల్స్ అయితే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే క్రోమ్ వోంట్ సేవ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, అంటే క్రోమ్ ఏదైతే ఉందో సో ఈ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్రోమ్ అయితే సేవ్ అయితే చేసుకోదు. సో మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే యువర్ బ్రౌజింగ్ హిస్టరీ. సో మీరు బ్రౌజింగ్ చేసే హిస్టరీ ఏదైతే ఉంటుందో సో ఇది ఇన్కాగ్నిటో అయితే సేవ్ అయితే చేసుకోదు. ఓకే, సో ఇక్కడ సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే కుకీస్ అండ్ సైట్ డేటా. సో ఈ కుకీస్ అండ్ సైట్ డేటా కూడా ఇన్కాగ్నిటో మోడ్ అయితే సేవ్ అయితే చేసుకోదు. సో మీకు కుకీస్ అంటే ఏంటి అనేది తెలియకపోతే మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, కుకీస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక వీడియో అయితే. సో ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఇక్కడ పైన కార్డ్స్ అయితే పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరు కుకీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ ఇన్ ఫామ్స్, అంటే మీరు ఏదైనా ఫామ్స్ అనేది ఫిల్అప్ చేస్తూ ఉంటారు, గూగుల్ ఫామ్స్ కానివ్వండి, లేదంటే మీరు ఏదైనా కాలేజ్కి సంబంధించిన ఫామ్స్ కానివ్వండి, జాబ్కి సంబంధించిన ఫామ్స్ కానివ్వండి. సో వీటిలో ఏదైతే మీరు డేటా అనేది ఎంటర్ చేస్తారో సో ఈ డేటా అనేది ఇన్కాగ్నిటో మోడ్ అనేది మాత్రం సేవ్ చేసుకోదు. సో ఇవి మనకి ఇన్కాగ్నిటో మోడ్లో మనకి సేవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది మనకి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ యాక్టివిటీ మైట్ స్టిల్ బి విజిబుల్ టు, అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టిల్ విజిబుల్ అయితే అవుతుంది. ఎవరికి అవుతుంది అనేది ఒకసారి కింద మీరు పాయింట్స్లో చూడండి. సో వెబ్సైట్స్ దట్ యూ విజిట్, సో మీరు ఏదైతే వెబ్సైట్స్ అనేది మీరు ఓపెన్ చేస్తారో ఇన్కాగ్నిటో మోడ్లో సో వాళ్ళ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెబ్సైట్కి సంబంధించిన ఓనర్స్, సో వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి మీరు సెర్చ్ చేస్తున్నట్టు వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే యువర్ ఎంప్లాయర్ ఆర్ స్కూల్, అంటే మీరు ఏదైనా మీరు ఒక ఆఫీస్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీ బాస్కి అయితే తెలుస్తుంది అనమాట. సో ఇన్కాగ్నిటో మోడ్లో అయితే మీరు ఏం చేస్తున్నారు అంటే ఏ వెబ్సైట్స్కి అయితే మీరు విజిట్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తుంది అనమాట. అండ్ థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇది మనకి చాలా ముఖ్యమైన రీజన్ అనమాట. సో మీరు ఏం చేస్తున్నారు అనేది, మీరు ఏ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేస్తున్నారు అనేది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో మనకి మనకి ఎయిర్టెల్, జియో, సో వీళ్ళకైతే తెలుస్తుంది. ఒకవేళ మీరు వైఫైస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు యాక్ట్ ఫైబర్ ఇట్లాంటి వైఫైస్ ఉంటాయి కదా మనకి, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది, ఇన్కాగ్నిటో మోడ్లో మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇంటర్నెట్ అనేది వచ్చేదే మన సర్వీస్ ప్రొవైడర్స్ తోటి. సో మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు సో ఆ వెబ్సైట్కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది మన సర్వీస్ ప్రొవైడర్కే వెళ్తుంది కాబట్టి సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మనం ఏమేం చేస్తున్నాము, ఏ వెబ్సైట్స్ అనేది మనం విజిట్ అవుతున్నాం అనేది మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి మాత్రం ఖచ్చితంగా 100% వాళ్ళ దగ్గర డేటా అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారే కదా మీకు ఇన్కాగ్నిటో మోడ్ అనేది సేఫా కాదని చెప్పేసి. సో ఒకవేళ మీరు ఏదైనా మిస్బిహేవ్ చేసినట్టయితే మీ మీద ఏదైనా కేసు అనేది మీకు ఫైల్ అయింది అనుకోండి, సో ఒకవేళ పోలీసులు మాత్రం గట్టిగా కూర్చున్నారంటే మాత్రం మీరు ఏం చేస్తున్నారు, ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకున్నా సరే మీరు ఏం చేస్తున్నారో అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు దొరికిపోయే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి అనమాట. సో మీరు ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసుకున్నా సరే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్ ఓనర్స్కి కానివ్వండి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఏ విధంగా వెళ్తుందంటే డిఎన్ఎస్ ద్వారా. సో డిఎన్ఎస్ అంటే మనకి ఐపీ అడ్రస్ అనమాట. సో మీ యొక్క ఐపీ అడ్రస్ ద్వారా మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర అయితే స్టోర్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఈ డిఎన్ఎస్కి సంబంధించిన హిస్టరీ, అంతే కాకుండా ఐపీ అడ్రస్కి సంబంధించిన హిస్టరీ అనేది మనం క్లియర్ చేసుకోగలుగుతామా, అది మన చేతిలో ఉందా అంటే మన చేతిలో కూడా ఉంటుంది. సో మనం కూడా ఈ డిఎన్ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో ఇదంతా కూడా ఈ డేటా మొత్తం కూడా మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో అదే విధంగా ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఫ్రెండ్స్, మీరు పీసీలో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, మీ యొక్క డిఎన్ఎస్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఐపీ కాన్ఫిగరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే
సింపుల్గా మీ యొక్క పీసీలో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, విండోస్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ సెర్చ్లో కమాండ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఈ యొక్క టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ టెక్స్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయినా సరే మీరు చూసి కరెక్ట్గా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ipconfig/displaydns అని చెప్పేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కితే చూడండి మీకు ఇక్కడ సో ఏమేమి సెర్చ్ చేస్తే మన ఐపీ అడ్రస్లో మనం అన్ని రికార్డ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అన్ని కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా లోడ్ అయితే అవుతున్నాయి మనకి. సో ఇదే అనమాట మనం ఇన్కాగ్నిటో మోడ్లో కానివ్వండి, మన ఐపీ అడ్రస్ తోటి మనం ఏమేమి సెర్చ్ చేసామని చెప్పేసి గూగుల్ క్రోమ్ కానివ్వండి, లేదంటే వేరే బ్రౌజర్స్లో కానివ్వండి, అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మన హిస్టరీ అనమాట ఇదంతా కూడా. సో ఇదంతా కూడా మనకి డిఎన్ఎస్ హిస్టరీ అనమాట. సో ఇక్కడ మీరు ఈ డేటా మొత్తం కూడా మీరు క్లియర్ చేయాలంటే కూడా మీకు స్క్రీన్ మీద అయితే మీరు టెక్స్ట్ అయితే చూడొచ్చు. ఈ టెక్స్ట్ అనేది మీరు ఎంటర్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ టెక్స్ట్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కరెక్ట్గా అయితే చూసి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఇక్కడ మీరు ipconfig/flushdns అని చెప్పేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఎంటర్ చేస్తా ఉన్నాను చూడండి. సో ఈ విధంగా ఈ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, విండోస్ ఐపీ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్లీ ఫ్లష్డ్ ద డిఎన్ఎస్ రీసాల్వర్ క్యాచ్ అని చెప్పేసి. సో ఈ డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా మనకి ఫ్లష్ అయితే అయిపోయింది, అంటే డిలీట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా ఈ విధంగా అయితే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మొబైల్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో మొబైల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి కమాండ్ ప్రాంప్ట్స్ ఇవైతే మనకి ఉండవు కదా. సో మనం ఈ డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా అనేది క్లియర్ చేయడం కోసం మనం పర్టికులర్ ఏదైతే మనం బ్రౌజర్ అనేది యూజ్ చేస్తూ ఉంటామో సో ఆ పర్టికులర్ బ్రౌజర్ని అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో క్రోమ్ని అయితే ఓపెన్ చేశాను నేను. సో క్రోమ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సింపుల్గా నేను ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నానో ఈ టెక్స్ట్ అనేది మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను కాపీ పేస్ట్ అయితే చేస్తా ఉన్నాను. సో మీరు కూడా ఈ విధంగా కాపీ పేస్ట్ చేయండి ఈ లింక్ అనేది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ డిఎన్ఎస్కి సంబంధించిన డేటా అయితే మీకు రావడం జరిగింది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్ హోస్ట్ క్యాచర్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని ఒకసారి ఒక 3 to 5 times అయితే క్లిక్ చేయండి. మీకు సంబంధించిన డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా క్లియర్ అవుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ సాకెట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కూడా మీరు ఇక్కడ ఫ్లష్ సాకెట్ పోల్స్ అని ఉంటుంది. సో దీని అయితే క్లియర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫ్లష్ సాకెట్ పోల్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో దీని ద్వారా మీ డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా మీ మొబైల్లో కూడా క్లియర్ అవడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొబైల్లో అండ్ అంతే కాకుండా పీసీలో కూడా మనం డిఎన్ఎస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా క్లియర్ చేయొచ్చు, ఐపీ అడ్రస్కి సంబంధించిన క్యాచీ డేటా మొత్తం కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్కాగ్నిటో మోడ్కి సంబంధించిన మీకు తెలియని కొన్ని నమ్మలేని నిజాలైతే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇటువంటి మరెన్నో టెక్ ఇన్ఫర్మేషన్ వీడియో కోసం చూస్తున్నాను మన ఛానల్ బాలా తెలుగు టెక్ ఛానల్. సో దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.